అబ్బా! వాయిస్ రికార్డింగ్ ఇద్దామంటే అస్సలు కావట్లేదండి. డైరెక్ట్‌గా మాట్లాడదాం అనుకుంటేనేమో టీవీ సౌండ్ ఇనపడతది. సరే వాయిస్ రికార్డింగ్ ఇద్దాం కదా! నేను ఇంట్లో కూర్చున్నాననుకో అన్ని పనులు చేసేసుకొని, అన్నం వండుకొని, కూర వండుకొని, గిన్నెలు తోముకొని, బట్టలు ఉతుక్కొని, ఇల్లు ఊడ్చుకొని, వాకిలు ఊడ్చుకొని, బయట చిన్న పనుంది. మళ్ళీ ఆ పని చేసుకొని ఇంటికొచ్చి అన్నం తిని, కాసేపు కూర్చొని వాయిస్ రికార్డింగ్ ఇచ్చుకుందాం అనే లోపుట మా చిన్న బాబు అరుచుకుంటూ వస్తాడు. ఏదో ఒకటి దాంట్లో పడిద్ది. మళ్ళీ అది విని ఏదన్నా చిన్న సౌండ్ వచ్చిందనుకో తీసేసి మళ్ళీ వాయిస్ రికార్డింగే. మళ్ళీ మా పెద్ద బాబు వస్తాడు. బిందెలో అలా నీళ్ళు ముంచుకొని తాగి బిందె సౌండు. అన్నం పెట్టు మమ్మీ అంటారు. ఆ సౌండు. సరే ఇల్లు వదిలేసి వాళ్ళకి ఇల్లు వదిలేసి బయటకు వచ్చి కూర్చున్నాననుకో ఒకవైపు చర్చి, ఒకవైపు గుడి, ఒకవైపు పూజ, ఒకవైపు ప్రేయరు, ఒకవైపు ఆ దేవుడి పాటలు, ఒకవైపు ఈ దేవుడి పాటలతో చచ్చిపోతున్నా నేనైతే. అసలు వాయిస్ రికార్డింగ్ ఇయ్యాలంటేనే నాతోటి అయితలేదబ్బా. ఎలా ఇయ్యాలో కూడా తెలియట్లేదు. సరే అందరు పడుకున్నాక ఇద్దాం అనుకుంటే నేను బయట కూర్చొని మాట్లాడితేనేమో ఇంటి పక్కన వాళ్ళు విని నైట్ పూట ఏమో ఫోన్లో మాట్లాడుతుంది అనుకుంటారని భయం. అలాగని ఇంట్లో ఇద్దామంటేనే మా ఆయన క్రికెట్ పెట్టుకొని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అసలుకి ఈ వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలంటేనే పెద్ద తలనొప్పి అయింది అబ్బా. అసలుకి ఎలాగ ఇవ్వాలో ఏంటో కూడా అసలు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇద్దామన్నా పొద్దున ఇద్దామంటేనేమో పని ఉంటుంది, సాయంత్రం ఇద్దామంటేనేమో సాయంత్రం పని, మధ్యాహ్నం ఇద్దామంటేమో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈ వాయిస్ రికార్డింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి నాకు మాత్రం పెద్ద తలకాయ నొప్పి వస్తుంది. మీకు ఎలా ఉంటుంది ఏంటనేది కామెంట్లో పంపండి. అంటే మీ డాబా ఇల్లు కాబట్టి సింగిల్ బెడ్రూమో, డబల్ బెడ్రూమో, ట్రిపుల్ బెడ్రూమో, హాలు, కిచెన్, బెడ్రూమ్ అలా ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చేసి ఉండొచ్చు అబ్బా. నాకు మాత్రం అలా కాదు కదా. మాదేదో చిన్న పూరి గుడిస. ఇస్తే ఇంట్లో ఇవ్వాలి, లేకుంటే బయట ఇవ్వాలి.